గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. డైలీ బ్రేక్అవుట్ స్టాక్స్ పై స్టాక్ సుదర్శనకి స్వాగతం. నేను మీ రామా కిషోర్. ఈరోజు డేట్ 17th ఆగస్ట్ 2026 మండే. ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు మార్కెట్ అవర్స్లో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయ్యింగ్ ఇంట్రెస్ట్ వస్తున్న ఆల్ టైమ్ హై స్టాక్స్, లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటాని, ఫ్యూచర్స్ డేటాని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా ఈరోజు మార్కెట్ అవర్స్లో ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఆల్ టైమ్ హైని టచ్ చేసిన స్టాక్స్ కనుక చూసినట్టయితే ఫ్యూజీ యామా పవర్ సిస్టమ్స్, లక్ష్మీ మిషన్ వర్క్స్, ఆవ్లాన్ టెక్నాలజీస్, రూబీకాన్ రీసెర్చ్, ప్రికాల్, సినోరెస్ ఫార్మసిటికల్స్, కేఈఐ ఇండస్ట్రీస్, అజంతా ఫార్మా, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్, హ్యాపీ ఫోర్జింగ్స్, డెక్కన్ గోల్డ్ మైన్స్, సెడిమెక్ మెక్ట్రానిక్స్, ఎన్ఆర్బి బేరింగ్స్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్, కేఆర్ఎన్ ఈట్ ఎక్స్చేంజర్స్ ఈరోజు ఈ స్టాక్ కి వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. టీడీ పవర్ సిస్టమ్స్, స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, పిటిసి ఇండస్ట్రీస్, క్వాలిటీ ఫార్మాసిటికల్స్, వర్ధమాన్ ఎస్పిసి స్టీల్, ఆజాద్ ఇంజనీరింగ్, మనోరమ ఇండస్ట్రీస్, టూరిజం ఫిన్కార్ప్ ఈరోజు మనకి మార్కెట్ అవర్స్లో ఆల్ టైమ్ హైని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలానే నియర్ టు ఆల్ టైమ్ హై ఉన్న స్టాక్స్ కనుక చూసినట్టయితే రాడికో కైతాన్, ఎస్జీ మార్ట్, ఎన్ఆర్బి బేరింగ్, వెల్స్పన్ కార్ప్, క్రియేటివ్ న్యూ టెక్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్, మహామాయ స్టీల్ ఇండస్ట్రీస్, నెట్వర్క్ టెక్నాలజీస్, యాంథమ్ బయోసైన్స్, మ్యాన్ ఇండస్ట్రీస్, ఐరిస్ క్లాతింగ్స్, బాస్క్, దివిస్ ల్యాబొరేటరీస్, ఇండియా షిఫ్ట్ ల్యాబొరేటరీస్, ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, క్వాలిటీ వాల్స్, అలీవేస్ లైఫ్ సైన్స్, టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్, మోడీసన్, శిల్పా మెడికేర్, సోలార్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, కింగ్ ఫార్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టీల్ క్యాష్, కేడిడిఎల్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్, మీనన్ బేరింగ్స్, షాడో ఫ్యాక్స్, పెడిలైట్ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్ కంపెనీ, శ్రీరామ్ ఫినాన్స్, నమ్ ఇండియా, ఆనంద్ రతి, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్, ఏథర్ ఇండస్ట్రీస్, మ్యాక్ పవర్ సిఎన్సి మిషన్స్, డీప్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ పిస్టన్, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, కోవై హాస్పిటల్స్ మనకి నియర్ టు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ స్టాక్స్ అన్ని మనకి 3% అవే టు ఆల్ టైమ్ హై ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలానే 3 ఇయర్స్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి సిమిలర్ టు ఆల్ టైమ్ హై అండ్ నియర్ టు ఆల్ టైమ్ హై స్టాక్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే కొతారి ఇండస్ట్రియల్, కామా హోల్డింగ్స్, క్రిజాక్, సాయి సెల్స్ కళా మందిర్, ఈఎఫ్సి, జునిపర్ హోటల్స్, టీసీసీ కాన్సెప్ట్స్ మనకి ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే పీజీహెచ్హెచ్, ఐటీసీ, సింఫోనీ, సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్, కేఈసి ఇంటర్నేషనల్, పిఐ ఇండస్ట్రీస్, డాబర్, బేయర్ కార్ప్ సైన్స్, శాంతి గేట్స్ మనకి 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది మనకి ఈరోజు మార్కెట్ అవర్స్లో ఆల్ టైమ్ హై, నియర్ టు ఆల్ టైమ్ హై, 3 ఇయర్స్ బ్రేక్అవుట్, 3 ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ డేటా ఫ్రెండ్స్. అలానే ఈరోజు మార్కెట్ అవర్స్లో నిఫ్టీ 500లో లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటా కనుక చూసినట్టయితే మనకి రిజల్ట్ సీజన్ అయిపోయింది కాబట్టి ఈరోజు డేటా కొంచెం తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఈరోజు డేటా కనుక చూసినట్టయితే ఇప్కా ల్యాబొరేటరీస్ 8% పాజిటివ్తో క్లోజ్ అయ్యి 24 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. పీటీసీ ఇండస్ట్రీస్ 7% పాజిటివ్తో క్లోజ్ అయ్యి 17 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. మీకు గనుక గుర్తుంటే సాటర్డే వీడియోలో మనం ఈ స్టాక్స్ డిస్కస్ చేసాము. అలానే రూబికాన్ రీసెర్చ్ కూడా ఈరోజు 11% పాజిటివ్తో క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ స్టాక్స్ మనము సాటర్డే రిజల్ట్స్ వీడియోలో డిస్కస్ చేసాం. అలానే అదర్ స్టాక్స్ కనుక చూసినట్టయితే స్కిండర్ ఎలక్ట్రిక్ 10% కరెక్ట్ అయ్యి 7.6 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఓల్టాస్ 4% కరెక్ట్ అయ్యి 7 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఎన్ఎండిసి స్టీల్ 5.6% కరెక్ట్ అయ్యి 5 టైమ్స్
వాల్యూమ్ జరిగింది. అలానే జ్యోతి ల్యాబ్స్ 7% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 7 టైమ్స్ వాల్యూమ్ జరిగింది. ఓబ్రాయ్ రియాల్టీ 4% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 6 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.6% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 4 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. ఆదిత్య బిర్లా లైఫ్ బ్రాండ్ లిమిటెడ్ ఈరోజు ఈ స్టాక్ 1.3% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి నియర్లీ 4 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. కాన్కార్డ్ బయో 5% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 3 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. హిందుస్థాన్ కాపర్ 7% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 3 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. అలానే ఎస్కేఎఫ్ ఇండియా త్రివేణి ఈరోజు పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 3 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. ఐనాక్స్ విండ్, జీపీఐఎల్, గోద్రేజ్ అగ్రో ఈరోజు మనకి స్ట్రాంగ్‌గా క్లోజ్ అయ్యి 2.6 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. టీబీ రియాల్టీ 2.15% నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి 2.5 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. అలానే బీఎస్సీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఈరోజు నెగెటివ్‌తో క్లోజ్ అయ్యి 2 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. అలానే ఎల్జీ ఎక్విప్‌మెంట్ ఈరోజు 2.5% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 2.5 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. ఎన్ఎండీసీ 1.2% పాజిటివ్‌తో క్లోజ్ అయ్యి 2.4 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. అలానే ఓఎన్జీసీ, హ్యాపీయెస్ట్ మైండ్స్, వెల్స్పన్ లివింగ్ ఈరోజు స్ట్రాంగ్‌గా క్లోజ్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ వాల్యూమ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది మనకి ఈరోజు నిఫ్టీ 500లో లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటా. ఫ్రెండ్స్ అలానే ఈరోజు మార్కెట్ క్లోజింగ్‌కి స్ట్రాంగ్ మొమెంటమ్ చూపించిన స్టాక్ కనుక చూసినట్టయితే రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్. ఈరోజు ఈ స్టాక్ ఇంతలాగా బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఫండమెంటల్‌గా సమ్ చేంజెస్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మేబీ ఒకసారి ఆ న్యూస్‌ని చూడ్డానికి ట్రై చేయండి. ఈరోజు డేటా గనుక చూసినట్టయితే 640 దగ్గర ఓపెన్ అయిన స్టాక్ నియర్లీ 694 దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్‌లీ ఉన్న హైస్‌ని బ్రేక్ చేసి ఈరోజు స్ట్రాంగ్‌గా క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఒకసారి వాల్యూమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్ డేస్‌తో కంపేర్ చేసినట్టయితే ఈరోజు స్ట్రాంగ్ వాల్యూమ్స్ నియర్లీ 1.24 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్ఎస్ఐ గనుక చూసినట్టయితే స్ట్రాంగ్ మొమెంటమ్ చూపిస్తూ 65 దగ్గర క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈరోజు స్ట్రాంగ్‌గా క్లోజ్ అయిన స్టాక్ రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్. ఫ్రెండ్స్ అలానే ఈరోజు మార్కెట్ అవర్స్‌లో ఇంట్రెస్టింగ్ చార్ట్ ప్యాటర్న్స్ చూపిస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఈ స్టాక్ మనకి ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అగైన్ 900ని బ్రేక్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఈరోజు డేటా గనుక చూసినట్టయితే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ 890 ఉంటే ఈరోజు స్ట్రాంగ్‌గా ఆ ప్రైజ్‌ని బ్రేక్ చేసి క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే ఒకసారి వాల్యూమ్స్ కనుక చూసినట్టయితే ఈరోజు నియర్లీ 2 మిలియన్ వాల్యూమ్స్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే మొమెంటమ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్‌తో చూసినట్టయితే నియర్లీ 54 దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ అలానే ప్రీవియస్ హై దగ్గర ఉన్న ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే నౌకరీ ఇక్కడ మనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి గనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఇయర్ జాన్ 2026 నుంచి ఒక లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత అగైన్ మనం గనుక చూసాము అంటే రీసెంట్ డేస్‌లో మనకి ప్రీవియస్ ఉన్న రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే ఒకసారి ఈరోజు గనుక వాల్యూమ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే నియర్లీ మనకి 3 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే రీసెంట్ టైమ్స్‌తో కంపేర్ చేసినట్టయితే స్ట్రాంగ్ వాల్యూమ్స్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్ఎస్ఐ మొమెంటమ్ గనుక చూసినట్టయితే స్ట్రాంగ్ మొమెంటమ్‌తో 70 దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. బికాస్ ఇక్కడ మనకి లాస్ట్ 2 క్యాండిల్స్ స్ట్రాంగ్‌గా పెరిగాయి కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ఐ మనకి హైలో ఉన్నట్టుగా చూపిస్తది. ఫ్రెండ్స్ అలానే మీరు ఈరోజు మార్కెట్ క్లోజింగ్‌కి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ స్టాక్ మనం వీక్లీ చార్ట్‌లో గనుక చూసినట్టయితే ఈరోజు క్లోజింగ్ నియర్లీ మనకి ఐపీఓ లిస్టింగ్ ప్రైస్‌లో క్లోజ్ అవుతున్నట్టుగా
కనిపిస్తుంది. అలానే ఒకసారి డే చార్ట్‌లో ఈరోజు వాల్యూమ్స్ కనుక చూసినట్టయితే నియర్లీ మనకి 12,000,000 వాల్యూమ్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ వాల్యూమ్స్ రీసెంట్ డేస్‌తో కంపేర్ చేసినట్టయితే స్ట్రాంగ్ వాల్యూమ్స్ జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇన్ కేస్ మీ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే ఒకసారి ఈ స్టాక్‌ని చూడడానికి ట్రై చేయండి. ఇది మనకి ఈరోజు ఇంట్రెస్టింగ్ చార్ట్ ప్యాటర్న్స్ చూపిస్తున్న స్టాక్స్. ఫ్రెండ్స్, అలానే మనం నిన్న డిస్కస్ చేసుకున్న ఎంఏసిడి ఇండికేటర్‌కి బుల్లిష్ క్రాస్ ఓవర్ అయిన స్టాక్స్ మనోరమ ఇండస్ట్రీస్. ఈరోజు ఈ స్టాక్ నియర్లీ 11% పైన క్లోజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే ఇంకొక స్టాక్ డిస్కస్ చేసుకునింది ఎల్జీ ఎక్విప్‌మెంట్స్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ఈరోజు మనకి నియర్లీ 2.5% పాజిటివ్‌తో క్లోజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఐ హోప్ నేను నిన్న మీకు షేర్ చేసిన డేటా యూస్‌ఫుల్ అయ్యి ఉంటది అని చెప్పి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇప్పటిదాకా నేను షేర్ చేసిన డేటా మీకు హెల్ప్‌ఫుల్ అన్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ. ఫ్రెండ్స్, అలానే ఈరోజు మార్కెట్ క్లోజింగ్‌కి ఫ్యూచర్స్ డేటా ఒకసారి చూసినట్టయితే ముందుగా లాంగ్స్ ఎక్కడ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయో ఒకసారి చూసినట్టయితే ఓబ్రాయ్ రియాల్టీ, అశోక్ లేలాండ్, కే ఫిన్‌టెక్, గోద్రేజ్ ప్రాపర్టీస్‌లో మనకి లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలానే కే ఫిన్‌టెక్ మనకి అగైన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఈ స్టాక్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలానే షార్ట్ కవరింగ్ ఎక్కడొస్తుందో ఒకసారి చూసినట్టయితే ఐనాక్స్ విండ్, మోతిలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్, నేషనల్ అల్యూమినియం, సుజరాన్‌లో మనకి షార్ట్ కవరింగ్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలానే షార్ట్స్ ఎక్కువగా ఎక్కడ బిల్డ్ అయ్యాయో ఒకసారి చూసినట్టయితే వోల్టాస్, పిఎస్సి, కొచిన్ షిప్ యార్డ్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్‌లో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే లాంగ్స్ అన్‌వైండింగ్ ఎక్కడ జరుగుతుందో ఒకసారి చూసినట్టయితే ఐడియా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, నెస్లే ఇండియాలో లాంగ్స్ అన్‌వైండ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఈరోజు మనకి ఏ స్టాక్‌లో అగ్రెసివ్ లాంగ్స్ అండ్ షార్ట్స్ బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే ఓబ్రాయ్ రియాల్టీలో అగ్రెసివ్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే వోల్టాస్‌లో అగ్రెసివ్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే ఒకసారి మనం ఇండెక్స్‌కి కనుక చూసినట్టయితే నిఫ్టీలో ఈరోజు ఫ్రెష్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ కవరింగ్ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.